హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందరూ ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది, ఏమీ అనుకోవద్దు. కాకపోతే ఈరోజు మహిళా దినోత్సవం. ఈ మహిళా దినోత్సవం అనేది మనకి ఇక్కడ స్టార్ట్ అయింది కాదండి, 1908వ సంవత్సరంలో ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే న్యూయార్క్లో స్టార్ట్ అయిందనమాట. ఎందుకు స్టార్ట్ అయిందంటే అప్పట్లో మహిళలు మన దేశంలో కాకపోయినా విదేశాలలో జాబ్స్ చేసేవాళ్ళు. కాకపోతే ఆ జాబ్స్ ఎలా ఉండేవి అంటే రోజువారీ వేతనం అన్నమాట, నెలకి శాలరీ కాదు. అది కూడా చాలా తక్కువ ఉండడం, పని టైం ఎక్కువ ఉండడం, వేతనం తక్కువ ఉండడం, వాళ్ళకి కనీసం ఆడవాళ్ళకి ఒక హక్కులు కానీ స్వేచ్ఛ కానీ ఇలాంటివి ఏమీ లేకపోవడం, అణగదొక్కబడ్డం అనేవాళ్ళు అంటారు చూడండి, అలాగా అణగదొక్కబడే ఉండేవాళ్ళు అనమాట. అలా ఉండగా పని ఎక్కువ, వేతనం తక్కువ, స్వేచ్ఛ ఉండేది కాదు, ఓటు హక్కు కూడా ఉండేది కాదంటండి. అలా ఎన్ని రోజులైనా అలా ఎన్నాళ్ళని ఓర్చుకుంటారు చెప్పండి? స్త్రీ అంటేనే సహనమూర్తి. అప్పుడు లేవనెత్తారటండి 1908వ సంవత్సరంలో న్యూయార్క్లో ఉద్యమం స్టార్ట్ చేశారంట. 15,000 మంది స్త్రీలు కలిసి, మహిళలందరూ కలిసి అలా ఉద్యమం చేయగా 3 ఏళ్ల పాటు ఉద్యమం చేస్తే 1911వ సంవత్సరంలో ఈ హక్కులన్నింటినీ వాళ్ళు సాధించుకున్నారట. అప్పటి నుంచి ఇలాగ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేసి ఒక ఉత్సవంలాగా జరుపుకుని ఒక పండగలాగా చేసుకున్నారంటండి. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డే 2011లో కూడా శతాబ్ది ఉత్సవాలు అని జరిగాయి. అంటే 100 సంవత్సరాల తర్వాత ఆ ఉద్యమం అప్పుడు ఆ చేసుకున్న మొదటి రోజుని మళ్ళీ 2011లో 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత శతాబ్ది ఉత్సవాలు కూడా చేసుకున్నారన్నమాట మహిళలు. అదండి ఈ మహిళా దినోత్సవం యొక్క విశేషం. ఇకపోతే వైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, యూట్యూబ్ చేస్తున్న మహిళా మనులందరికీ, అది పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, నాకన్నా చిన్నవాళ్ళైతే వాళ్ళకి ఆశీర్వాదాలు, నాకన్నా పెద్దవాళ్ళైతే వాళ్ళకి నమస్కారాలు. అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇకపోతే మహిళ అనగానే ఎన్నో ఇది వరకంటే లేవు. మా చిన్నతనంలో చదువుకోవడం కూడా మమ్మల్ని అయితే మా టైంలో అయితే మెచ్యూర్ అయితే ఇంకా స్కూల్కి పంపించకూడదు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, మహిళలు అన్ని రంగాల్లోనూ కూడా విజయాన్ని అయితే సాధిస్తున్నారు. అంతరిక్షంలో కూడా ఎన్ని విషయాల్లో సాధిస్తున్నారు. మగవాడితో సమానంగా కష్టపడుతున్నారు, జాబ్స్ చేస్తున్నారు, కంపెనీలు పెడుతున్నారు. చాలా అంటే చాలా సంతోషించదగ్గ విషయమే. అంతేకాదండి, పురుషుడి కన్నా ఒక్క విషయంలో మహిళ ఎప్పుడు ఎక్కువే. దాన్ని ఎప్పుడు, అది జగమెరిగిన సత్యం, దాన్ని ఎవ్వరు కూడా కాదనలేనిది. ఏమిటి అంటే స్త్రీ మాతృమూర్తి కాగలదు. ఆ మాతృమూర్తి అనే కాగలిగిన స్త్రీ అప్పటి నుంచి సహనమూర్తి అయిపోతుంది. అప్పటి వరకు చిన్నతనం, తల్లిదండ్రులు పెట్టిన గారాభం ఇదంతా తెలిసినా తెలియకపోయినా ఒక్కసారి స్త్రీ వివాహం అయిన తర్వాత, గర్భం దాల్చిన తర్వాత ఆ మాతృత్వం అనే ఆ అమృత ప్రేమ ఆమెలో కలిగి సహనమూర్తిగా మారిపోతుందన్నమాట. ఖచ్చితంగా ఎన్ని రంగాలలో ఎన్ని విజయాలు సాధించినా, ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా కూడా స్త్రీ ఎప్పుడూ కూడా సహనమూర్తిగానే ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎవ్వరూ ఆమెని ఏమీ చేయలేరు. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రకరకాల డ్రెస్సులు, రకరకాల ఇవి అవి ఎన్నో వచ్చినాయి కదండి. అంటే వాళ్ళ జాబ్స్ రీత్యా కూడా కొంతమంది అలాంటివి వేసుకోవాల్సిన అవసరత ఏర్పడింది. సరే, అది ఆ జాబ్ వరకే. ఆ తర్వాత అయిన స్త్రీ నిండుగా బట్ట కట్టుకొని చక్కగా రెడీ అయితే చేతులెత్తి నమస్కరించాలి అనిపిస్తుంది తప్ప వేలెత్తి చూపాలి అని ఏ కంటికైనా అనిపిస్తుందా? అనిపించింది అంటే వాడు మృగం అన్నమాట. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడైతే వాడికి అనిపిస్తుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ
చక్కగా నిండుగా రెడీ అయ్యి చక్కగా చీర కట్టుకుని, మన భారతీయ సంప్రదాయం చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని నిండుగా రెడీ అయిన స్త్రీని చూస్తే దేవతలాగా ఉందమ్మా అంటారు. అబ్బా దేవతలాగా ఉంది అని అంటారు. అవునా కాదా మీరే చెప్పండి. అంత గొప్ప మహిళ అనమాట మహిళ అంటే. అలాగే సహనమూర్తి అమ్మ, అమృతమూర్తి, తన బిడ్డల్ని కంటికి రెప్పలాగా, అంటే అది మహిళే కాదనుకోండి, పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, ఏదైనా కూడా ఒక అమ్మ అనేసరికి తన బిడ్డల విషయంలో చాలా కేరింగ్గా ఉంటుంది, చాలా ప్రేమగా ఉంటుంది. తన ప్రాణాలైనా ఇచ్చి తన బిడ్డల్ని రక్షించుకోవాలి అనుకుంటుంది. అది అమ్మ, అది అమ్మ గురించి అనుకోండి. అదే మహిళ అనగానే ఎన్ని రంగాల్లో విజయం సాధించినా, ఇంట గెలిచినా, రచ్చ గెలిచినా, అంటే ఇప్పుడు ఇంట బయట ఎందుకంటే జాబ్స్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ప్రతి అమ్మాయి చదువుకుంటోంది, ప్రతి అమ్మాయి జాబ్ చేసుకుంటోంది. అలాంటప్పుడు ఎంట గెలవాలి, రచ్చ గెలవాలి. రచ్చ గెలిచాను కదా, నేను పెద్ద జాబ్ చేస్తున్నాను కదా, నేను ఇంకా ఎదిగాను కదా, తన చుట్టూ ఉన్నవాళ్ళు తనని పొగుడుతున్నారు కదా, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు చాలా తెలివైన వాళ్ళు, మీరు అది మీరు ఇది అని పొగుడుతున్నారు కదా అనేసి అహంభావం అనేది ఎప్పుడు కూడా ఏ స్త్రీమూర్తి తలకెక్కించుకోకూడదు. స్త్రీ ఎప్పుడు సహనమూర్తిగానే ఉండాలి. అంతేకాదండి, మన పురాణాల్లోనే కాదు, మన దేశంలోని ఆఖరికి ఎందుకు మన బస్సులో కూడా స్త్రీని గౌరవించడం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దామని రాసుకుంటారు. కానీ అది ఎంతవరకు పాటిస్తున్నారు అనేది, అంటే మంచితనం, మానవత్వం, మంచి చెడు విచక్షణ తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా పాటిస్తారు. అందరినీ అనలేం కదండి మనం. ఇంకా అలా పాటించలేకపోతున్నారు, వ్యతిరేకంగా ఉన్నారు అంటే వాళ్ళు నిజంగా మనిషి రూపంలో ఉన్న రాక్షసులు. అంటే ఈ అఘాయిత్యాలు చేసేవాళ్ళు, ఆడవాళ్ళని అణగదొక్కేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు. సహనమూర్తిగా ఉండాలి, సంస్కారంగా ఉండాలి అన్నది ఎంత నిజమో, అవసరమైనప్పుడు కాళికలాదేవిలా కూడా మారాలి స్త్రీ. ఎప్పుడు కూడా భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా నిలబడాలి, నిలదొక్కుకోవాలి. సమస్య వచ్చినప్పుడే ధైర్యంగా నిలబడగలగాలి. అది కూడా అంతే ముఖ్యమండి స్త్రీకి. అంతేకాదండి, స్త్రీని ఏడిపించినవాడు జీవితంలో ఎప్పటికీ బాగుపడదు. ఇది మాత్రం జగమెరిగిన సత్యం. ప్రస్తుతానికి బాగుండి ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఏమీ లోటు లేదు, నా అంతటి వాడు ఎవడో లేడు అనుకుని ఎవరైనా ఒక మాట అంటే అని ఉండొచ్చు. ప్రస్తుతం బాగుంటే బాగుండొచ్చు కానండి, స్త్రీని బాధ పెట్టినవాడు, కష్టపెట్టినవాడు, కన్నీళ్లు పెట్టించినవాడు ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించే తీరతాడు. అది ఎవరైనా కానివ్వండి, బిడ్డ కావచ్చు, భర్త కావచ్చు. అంచేత ఏంటంటే స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయం. స్త్రీ మూర్తి అనేది లేకపోతే అసలు ఈ జగమే లేదు, ఈ సృష్టే లేదు. అంతెందుకండి, ఆ పరమేశ్వరుడు కూడా స్త్రీని నెత్తిన పెట్టుకున్నాడు. అలాగే అర్ధ శరీరాన్ని ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యారు. అలాగే మహావిష్ణు గుండెల్లో పెట్టుకున్నారు లక్ష్మీ అమ్మవారిని. అలాగే బ్రహ్మగారు నాలుగు మీద పెట్టుకున్నారు సరస్వతి అమ్మవారిని. దేవతలే అంత గొప్ప స్థానాన్ని ఇచ్చి, అంత గౌరవాన్ని ఇచ్చిన స్త్రీని చులకనగా చూడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక్కసారి ఆలోచించండి. అంచేత ఏంటంటే స్త్రీని గౌరవించండి, సంతోషంగా కన్నీళ్లు పెట్టకుండా చూడండి. ఇకపోతే స్త్రీని మీ నుంచి ఏం ఆశిస్తుందో తెలుసా? ఏ భర్త నుంచైనా ఒక భార్య ఆశించేది ఏమిటి అంటే ప్రేమగా 4 మాటలు, కొంచెం సమయం, అలాగే తిన్నావా అన్న ఒక మాట, లేదంటే కలిసి తిందాం అనే ఒక మాట, లేదు అంటే చేసి పెట్టింది వంటకం ఏదైనా సరే బాగుంది అని చిన్న కాంప్లిమెంట్ ఇచ్చి కడుపు నిండా తింటే ఆ స్త్రీ ఆనందానికి అవధులే ఉండవండి. కొంతమంది అనుకుంటూ ఉంటారు వీళ్ళకి షాపింగ్ చేయించాలి, బంగారం కొనాలి, చీరలు కొనాలి, అలా అయితేనే వీళ్ళు సంతోషపడతారు, లేదంటే వీళ్ళు ఇదైపోతారు అని చెప్పేసి. అది ఏది నిజం కాదండి. చక్కగా మంచిగా ఒక మంచి పలకరింపు, ప్రేమతో కూడిన ఒక మంచి పలకరింపు, ప్రేమతో కూడిన స్పర్శ, ప్రేమతో కూడిన తిన్నావా అని ఒక చిన్న మాట, దానికి ఏ స్త్రీ అయినా కరిగిపోతుంది. ఇది మాత్రం సత్యం. షాపింగ్లని అవన్నీ సెకండరీ. అవన్నీ కూడా మీరు మీ భార్య మీద ప్రేమతో మీరు చేసేవి అవన్నీ. కానీ స్త్రీ కోరుకునేది ఏంటంటే ఇదే భర్త నుంచి. అలాగే బిడ్డల నుంచి ఏం కోరుకుంటుందండి స్త్రీ? బిడ్డల ఉన్నతిని కోరుకుంటుంది,
పిల్లలు మంచి సత్ప్రవర్తనను కోరుకుంటుంది. వాళ్ళు మంచి సత్ప్రవర్తనతో ఉండి మంచిగా ఎదుగుతూ ఉంటే అసలు వాళ్ళ నుంచి ఏమీ ఆశించదండి తల్లి. అవి విన్నే సంతోషపడిపోతుంది అనమాట. అంతే తప్ప చీరలు ఇస్తేనో నగలిస్తేనో సంతోషపడుతుందేమో మా అమ్మ అని అనుకుంటారు. అది మాత్రం అస్సలు నిజం కాదు, అది భ్రమ. ఇది నేను స్వానుభవంతో చెప్తున్నాను. పిల్లలు ఎదిగి వాళ్ళు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ హార్డ్ వర్క్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే ఆ మాట వింటే ఈ తల్లి కడుపు నిండిపోతుందండి. సత్ప్రవర్తనగా ఉండడం, తోటి వాళ్ళతో ఏమంటారు కలుపుగోలుగా ఉండడం, మంచి ప్రవర్తన, మంచి మాటలు, మంచి నడవడిక ఉంటే ఆ తల్లి అంతకు మించి ఏ బిడ్డ నుంచి ఏమీ ఆశించదు. ఇది నాకు తెలిసిన విషయాలు. ఇంకా చాలానే ఉన్నాయిలేండి, అవన్నీ చెప్తూ కూర్చుంటే మనకి లెంత్ ఎక్కువైపోతుంది అనమాట. స్త్రీని కష్టపెట్టకండి, బాధ పెట్టకండి, ఎవరి పని వాళ్ళను చేసుకొనివ్వండి. అలాగే జాబ్ చేసే వాళ్ళకి అయితే పాపం వాళ్ళు ఇంట్లోని పని ఉంటుంది, బయట స్ట్రెస్ ఉంటుంది, ఇవన్నీ మేనేజ్ చేసుకోలేక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని అర్థం చేసుకుని సహనంతో ఓర్పుతో వాళ్ళకి కొంచెం మీ చేయిని అందించండి. అలా అని హోమ్ మేకర్స్ తక్కువనేం కాదండి, హోమ్ మేకర్స్ కూడా గొప్పవాళ్ళే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఏ భార్య అయినా ఏం ఆలోచిస్తుందండి, తన ఇంటిని చక్కబెట్టుకోవడం, తన భర్తకి పిల్లలకి వండి పెట్టుకోవడం, వాళ్ళు కడుపు నిండా తింటే తను సంతోషపడుతుంది. అంతే తప్ప ఇంక వేరే ఏది ఆశించదండి స్త్రీ, మహిళ అనేది. మహిళ చాలా అల్ప సంతోషండి. చిన్నవాడిది చాలా అల్ప సంతోషి. ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతుంది. ఆ చిన్న విషయాన్ని మీరు గుర్తెరిగి మసులుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది మన ప్రపంచం అంతా కూడా. దాన్ని గుర్తించకుండా ఏవేవో చేసుకొని గొడవలు పడి అలా పడి ఇలా పడి జీవితాలని చాలామంది చాలా రకాలుగా నాశనం చేసుకుంటూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారు, మానసికంగాను శారీరకంగాను. ఏదో అయిపోయింది, ఇంకా ప్రపంచంలో ఉన్న కష్టమంతా నాకు మాత్రమే వచ్చేసింది అనేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా సింపుల్ అండి ఆడవాళ్ళని గెలుచుకోవడం. ఏమంటారు? మీకేమనిపిస్తే అది నాకు కామెంట్ చేయండి. మరి నేను చెప్పాలనుకున్నది కరెక్ట్గా చెప్పానా లేదా అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. ఒక 3-4 డేస్ నుంచి ఆరోగ్యం సహకరించక వీడియోస్ చేయలేకపోయాను. ఇప్పుడు కూడా ఇంకా చేయాలి అనిపించి ఓపిక తెచ్చుకొని చేస్తున్నాను అనమాట. నా మొహం చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇప్పటికి ఏమిటో తెలియదండి, కొంచెం ఒళ్ళు పొంగుగా ఉందన్నమాట. చూడాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. సరే అండి, మరొక్కసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే.